శివుడి వరస, అతని యొక్క పరివారమైనటువంటి గణాధిపతుల వరస ఏమాత్రమూ నచ్చలేదు. కొన్ని ఏండ్లు తట్టుకుంది, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతుంది. వీళ్ళ గణాదులు కదా, ఇష్టం వచ్చిన ఎగురుతూ ఉంటారు. ఈవిడికి మాత్రం ఒకరోజు చాలా కష్టమైపోయింది. ఆమె శివుడి ఎదురుగా ఏమీ అనేది కాదు, కానీ చాటుగా తన కూతురు పార్వతీదేవితో మాత్రం, నీ భర్తకు ఆచారం లేదు, సంపద అతలే లేదు, మా ఇంట్లోనే ఉంటున్నాడు. మొదట్లో అంతా కాళ్ళు గడి అక్కడే పెట్టుకున్నారు, ఉండింది మహాభావం నా దగ్గరే ఉన్నావని. కొన్ని రోజులు అయిన తర్వాత అత్తవారింట్లో అల్లుడు ఎప్పుడూ ఉండకూడదు అనటానికి ఇదే సాక్షి. నీ భర్తకు ఆచారం లేదు, సంపద లేదు, నీ పరివారానికి శుచి శుభ్రం లేదు, ఎప్పుడో స్నానం చేస్తారు, ఎప్పుడో ఉంటారు, ఎట్కట్లా ఉంటారు, శ్మశానాలకంతా వెళ్ళొస్తుంటారు అని మెల్లగా నిదానంగా పొడుస్తూ వచ్చేది. పార్వతీదేవికి శివుడి యొక్క మహిమ ఏమిటో బాగా తెలుసు, తన భర్త మహిమ. కానీ తల్లికి అవన్నీ చెప్పలేదు, తల్లికి అర్థం కాదు. అందువల్ల ఆమె భర్త దగ్గరికి వెళ్ళి, ఎందుకు చెప్పాలా నా భర్త మహిమ మా అమ్మకు అనేది, నేను చెప్పాల్సిన పని లేదు, ఆవిడ యోగ్యత లేదు, ఆవిడకి చెప్పకూడదు అనుకునేది. మెల్లగా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మన ఇంటికి మనం వెళ్ళిపోదామండి, నన్ను తీసుకువెళ్ళిపోండి అని బ్రతిమాలు సాగింది. అప్పుడు శివుడు తన స్వీయ రాజధాని అయినటువంటి ఎప్పుడో ఎన్నో ఏండ్లుగా వదిలేశాడు. అప్పుడు అనుకున్నాడు, యుగ మార్పిడి కూడా జరగచ్చేమో తెలీదు, నా కాశీ పట్టణం ఎట్లా ఉందా అని దివ్య దృష్టితో పరిశీలించి చూశాడు. అది ఇప్పుడు పూర్తిగా దివోదాసు ఆధీనంలో ఉంది అని తెలిసిపోయింది. దివోదాసు ఆక్రమించుకున్నాడు, వాడి పరిపాలన చేస్తున్నాడు. అందువల్ల శివుడు తన గణాధిపతుల్లో ఒకడైనటువంటి నికుంభుణ్ణి పిలిచి ఇలా చెప్పాడు. ఇక్కడ నికుంభుడు అంటే గణపతి అని అర్థం అవుతుంది. నికుంభ గణాధీశ్వర, నాకు మన కాశీ నగరానికి వెళ్ళిపోదామని ఉందయ్యా, కానీ ప్రస్తుతం కాశీ నగరాన్ని దివోదాసు రాజు అనేటువంటి వాడు పూర్తిగా ఆక్రమించుకొని ఉన్నాడయ్యా. ఆ దివోదాసు మహాపరాక్రమశాలి, అంతేగాక మహాపుణ్యశాలి కూడా, శివభక్తుడు కూడా. నేనేం చేయలేకపోతున్నా, నేనేం చేయను. అయినా మనం ఏదో ఉపాయం చేసి ఆ నగరాన్ని ఖాళీ చేయించాలి. మృదువైన ఉపాయాన్నే ప్రయోగించాలి, కానీ బలప్రయోగం పనికిరాదు. ఎందుకంటే నా భక్తుడు. ఇలాంటి సున్నితమైనటువంటి వ్యవహారాలు చేయటానికి నువ్వే సమర్థుడివి. ఇంకెవరిని పంపించినా కూడా గందరగోళం చేస్తారు. వీరభద్రుడిని పంపిస్తా అంటే వాడు గందరగోళం చేసేస్తాడు. గణాల్లో ఎవరిని పంపించినా కష్టమే. అందుకని గణపతి, నువ్వే మంచివాడివి, నువ్వే చాలా బుద్ధివంతుడివి, కనుక నువ్వు వెళ్ళి ఏదైనా ఒక ఉపాయం చేసి కాశీ రాజ్యాన్ని మన వంశంలోకి వచ్చేటట్టు చెయ్యి అన్నాడు. నేను కాశీ చూడాలనిపించింది. కాశీ వదిలి ఎన్నేళ్ళు అయిపోయింది, యుగాలు అయిపోయింది. ఇదో మీ అమ్మ కోసరం నేను ఇక్కడున్నా, నేను ఎన్నో రోజులున్నా. మీ అమ్మమ్మ ఉందే, ఆవిడ పోరు తట్టుకోలేకపోతున్నా, అల్లుడుగా ఉండకూడదు, అర్థమైందా అని తన దుఃఖాన్ని చెప్పుకుంటూ, గణపతి చాలా బుద్ధివంతుడు కదా, స్వామి కళాధరుడు కదా, కళలన్నీ ఆయన నుంచే వచ్చాయి కదా, అందుకని కళాధరుడు. ఇదంతా కూడా ముద్గల పురాణంలో చాలా అద్భుతంగా వివరణ చేస్తారు. ఓం గం గణపతి నమః. శివుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే నికుంభుడు గణపతి గారు కాశీకి వెళ్ళాడు. పరిస్థితినంతా పరిశీలించాడు. శివుడు చెప్పింది నిజమే,
దివోదాసుడు బలవంతుడు మాత్రమే కాదు, ఉత్తమమైనటువంటి భక్తుడు, ఉత్తమమైనటువంటి రాజర్షి. ఏం చేయటం? కానీ ఇది మాది సొంతం, మా నాన్నగారిది ఈ కాశీ పట్టణం. వీడు ఆక్రమించుకున్నాడు. వీడిని ఎల్లగొట్టది ఎట్లా? పోయి చెప్తామంటే వినడు. కాశీ ఎవరు వదులుతారండి? ఎవరికి ఇష్టం ఉందండి? వదలరు. అందుకని యోచన చేశాడు. ఈ గణపతి గారు యోచన చేశారు, శాస్త్రి గారు, గణపతి శాస్త్రి గారు యోచన చేశారు. శాస్త్రి వేషం వేసుకున్నాడు, పండిత వేషం. మహామాయావిగా కృష్ణుడుగా బయలుదేరాడు, కృష్ణ వేషం. యంత్రాలు మంత్రాలు అందరికీ చూమంత్రాలు అవి ఇవి ఉపదేశాలు ప్రారంభించాడు. బాగా ఆలోచన చేసే ఈ పని చేశాడు. ఒకనాటి రాత్రి ఒక మంగళవాణి రూపంలో దివోదాసుకి కలలో కనిపించి, ఇంక ఈ లాభం లేదు, నేను యంత్రాలు మంత్రాలు చేసి ఇక్కడంతా తిరిగి ఈ జనాన్నంతా మారుస్తున్నాడు, సాధ్యమైనంత వరకు మారుస్తున్నాడు. అయినా జనం మారటం లేదు సరిగా. దివోదాసు దాకా సుఖంగా ఉన్నారు కదా, కట్టాలు ఎందుకు తెచ్చి పెట్టుకుంటారు జనం? అందుకని ఏం చేశాడు, ఒక మంగళి రూపంలో వెళ్ళేసి స్వామి కలలో, రాజా, నువ్వు నా విగ్రహాన్ని నగరం ప్రధాన స్థానంలో స్థాపించి పూజింపజేసినట్లయితే నేను నీకు, నీ ప్రజలకు ఎంతో మేలు చేస్తానని చెప్పాడు. మేలుగానే ఉన్నాడు కదా, ఇంక మేలేం చేయటం అనుకున్నాడు. కానీ కలలో చెప్తూనే మారిపోయాడు. ఏమో దివోదాసు తెల్లవారు లేచి చూశాడు. ఆ స్వప్నానికి ఎప్పుడు అటువంటి స్వప్నం రాలేదు. యంత్రాలు, తోరాలు, రక్షలు, శ్వేతార్క రక్షలు కట్టుకునే పద్ధతి లేదు ఆయనకి. ఇట్లంతా ప్రచారం చేస్తున్నాడు. తాయెత్తులు ఇట్లా అందరికీ ఇవ్వటం, మంత్రాలు చేసి ఇవ్వటం. దాంతో సరిపోకుండా కలలో వెళ్ళాడు. స్వప్నంలో వెళ్ళాడు కాబట్టి దేవదాసుకి ఏమన్నా కానీ నగర ప్రవేశ ద్వారానికి దగ్గరలోనే తాను స్వప్నంలో చూసినటువంటి విచిత్రమైనటువంటి ఆకారంతో గణపతినే విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి పురప్రజలందరూ పూజలు చేసే ఏర్పాటు చేశాడు. అదేం విచిత్రమో కానీ ఆ విగ్రహానికి పూజ చేసినటువంటి ప్రతివారికి, ఆ చింతామణి విగ్రహానికి కోరికలు తీరుతున్నాయి. వెళ్ళిన వాళ్ళంతా నమస్కారం చేస్తూనే కోరికలు తీరుతున్నాయి. అనుకున్న కోరికలంతా తీరుతున్నాయి. మనము కార్యసిద్ధి హనుమంతుడికి కొబ్బరికాయ కడుతూనే కోరికలు తీరుతున్నాయి. హనుమంతుడిని అక్కడ వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొని, ఒక ఫలాన్ని తీసుకొని అనుకున్నటువంటి కోరికను వాళ్ళు తమస్మిన్ కార్యనిర్యోగే అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని పఠిస్తూ అక్కడ కొబ్బరికాయ కడితే 16 రోజుల లోపల వాళ్ళకి ఒక సూచన ఏదో కనపడుతుంది. ఒకవేళ కనపడకపోయి మళ్ళీ వచ్చి కడతారు కూడా. అదే విధంగా ఇక్కడ గణపతిని ఆ విగ్రహానికి పూజ చేసినటువంటి ప్రతి వారికి కోరికలు తీరుతున్నాయి. ఆ గణహోమం చేసినటువంటి ప్రతి వారికి ఒక రక్షతో కోరికలు తీరుతున్నాయి. అందుకని ఇక్కడ కలలో వచ్చాడు దివోదాసుకి, ప్రతిష్ఠ చేయటం జరిగింది. జనం తండోపతండాలుగా ఆ విగ్రహం పూజ చేయటానికి ఎగబడుతున్నారు. రావటం, కోరికను కోరుకోవటం, వెళ్ళటం. ఈ వార్త మహారాణి గారికి చేరింది. ఆమె పేరు సుయశ. ఆవిడ మహారాజు గారి దగ్గరకు చేరి, నాథ, మనకి ఎన్ని సంపదలున్నా సంతానం లేదు కదా, మీరు ప్రతిష్ఠించిన కొత్త దేవత కోరిన వారికి కోరిన వరాలు ఇస్తుందట కదా, జనమంతా చెప్పుకుంటున్నారు కదా, మరి కూడా మనం వెళ్ళి ఎందుకు ప్రార్థించకూడదు అని
మెల్లగా పొరబెట్టింది, చెప్పటానికి ప్రారంభం చేసింది. ఎందుకో కానీ రాజుగారికి మాత్రం ఈ పని అంత ఇష్టంగా లేదు. అయినా రాణిగారి మాట కాదనలేక ఒక పని చేయండి, మీరు వెళ్ళి పూజలు చేసుకురండి, నన్ను పిలిచొద్దండి అనేశాడు. సుయశ దానికే సంతోషించింది. మీరు రాకపోయిన నన్నన్నా పంపిస్తారు కదా, నేను అక్కడికి వెళతాను. దానికే సంతోషించి కొత్త దేవతకు తన వైభవానికి తగ్గట్టుగా పూజలు చేయటం మొదలుపెట్టింది. మహారాణి కదా, పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద ప్రసాదాలు, పుత్రుని ప్రసాదించమని ప్రార్థించింది. సామాన్యంగా దేవతకు పూజ చేసిన వాళ్ళకి వెంటనే ఏదో ఒక మంచి నిదర్శనం కనిపిస్తుందిట. ఒకవేళ కోరిక తీరకపోయినా మంచి నిదర్శనం కనిపిస్తుంది. కలలో కానీ, ఇంట్లో కానీ, వార్త కానీ ఏదో ఒకటి కనపడుతుంది. లేక ఏదో ఒక అపాయం నుంచి తప్పించుకోవటం కానీ, పెద్ద అపాయం నుంచి చిన్నదిగా పోయేటట్టు కానీ, ఇవన్నీ నిదర్శనాలే కదా. లేకపోతే పెద్దది అయిపోయినంటే యాక్సిడెంట్, అవన్నీ నిదర్శనాలే. అటువంటి నిదర్శనాలు కనపడతాయట. కానీ ఈ రాణిగారికి మాత్రము ఏ నిదర్శనము కనిపించలేదు. కలలో కూడా ఏమీ కనిపించలే, ఎవరు వార్త కూడా చెప్పలే. అయినా సరే రాణిగారు మాత్రం వదిలిపెట్టుకోకుండా ఆ దేవతను మళ్ళీ 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 పూజిస్తూనే ఉంది, వదిలిపెట్టలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తక్కిన వాళ్ళందరికీ కోరికలు తీరుతున్నాయి. రాజు రాణి దగ్గర ఉండే వాళ్ళందరూ చలికెత్తులు ఉన్నారు కదా, అసలు వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. రాజు దగ్గర ఉండే వాళ్ళ జనమందరి కోరికలు తీరిపోతున్నాయి. వెళ్ళిన మరుసటి రోజే తీరుతున్నాయి. రాణిగారికి మాత్రం స్వప్నంలో కూడా ఒక పిల్లను ప్రసాదించలేదు, స్వప్నంలో కూడా ఆవిడ కనలేదు, కోరిక తీరలేదు, నిదర్శనమూ లేదు. క్రమక్రమంగా రాజుగారికి అనుమానం వచ్చేసింది, కోపం రావడం మొదలుపెట్టింది. ఆయన ఆలోచనలు ఇలా సాగాయి. ఇంతకుముందు నామరూపాలే లేని ఈ దేవతను నేను ప్రతిష్ఠించడం బట్టి కదా తనకి ఇన్ని పూజలు జరుగుతున్నాయి. కనుక ఈ దేవత నా పట్ల కృతజ్ఞుడై ఉండాలి కదా, నేనే కదా ప్రతిష్ఠ చేసింది, ప్రతిష్ఠ చేసిన వాడినే కదా అనుగ్రహించాలి, ఆలయానికి నేనే కదా స్థలం ఇచ్చింది, ఆలయ విగ్రహం నేనే కదా ఇచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. అట్లా వచ్చింది వీడికి. అంతకుముందు నామరూపాలే లేనటువంటి ఈ దేవతను నేను ప్రతిష్ఠించబట్టే కదా తనకి ఇన్ని పూజలు జరుగుతున్నాయి. కనుక ఈ దేవత నా పట్ల కృతజ్ఞుడై ఉండాలి కదా, నాకు మర్యాద ఇవ్వాలి కదా, నా వరం తీర్చాలి కదా, ఇది న్యాయం కదా. ఇదేమన్నా భక్తినా చెప్పండి? కానీ ఈ దేవత న్యాయాన్ని విస్మరించింది. ఊరి వారి కోరికలన్నీ తీరుస్తూ కూడా నేను మహారాజు, ఏమనుకున్నావు, నా భార్య కోరికను మాత్రం తిరస్కరిస్తుంది. అందుకని ఈలాంటి దేవతను నా నగరంలో నేను స్థానం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించాడు. నా నగరంలో ఎందుకు పెట్టుకోవాలి దీన్ని? రాజు గర్వంతో ఇలా ఆలోచించి వెనుక ముందులు చూసుకోకుండా కోపంతో ఆవేశంగా ఆ విగ్రహాన్ని తక్షణమే కూలగొట్టేసాడు, పగలగొట్టించేశాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నటువంటి మన కిలాడి గణపతి గారు, నికుంభుడు, ఇది కావాలా, ఇంత కథ జరగాల, అదృశ్యంగానే ఉండి అందరూ వినేలాగా ఇలా పలికాడు. ఇంత పెద్ద కోరికలు ఇచ్చేటువంటి నికుంభుడు, రాజా, నేను నీ నగరంలో ఉన్నందుకు గాను నీ పురజనులందరికీ ఎంతో మేలు చేశాను, చేతనైనంత వరకు మేలే చేశాను. కానీ
ఎవరికీ కీడు చేయలేదు. నా దగ్గర ఏ తప్పు లేకపోయినా సరే నువ్వు నా మీద అసూయపడి నా విగ్రహాన్ని కూలగొట్టించావు. ఈ పాపం ఊరికే పోదు నీకు. ఈ వారణాసి నగరం అతి త్వరలోనే జనశూన్యంగా మారిపోతుంది. నా శాపానికి తిరుగులేదు అని గట్టిగా పలికాడు. శాపం ఇచ్చేశాడు. జనశూన్యమైపోతుంది. ఇక్కడ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఉండటానికి వీల్లేదు. అంత రోగాలతో నా అవస్థలతో పడి సస్తారు అని శాపం ఇచ్చేశాడు. ఇదే కావాలా ఆయనకు కోపం రావటానికి కారణం. గణపతి కోపం వస్తే ఏమనవుతుందా? అందుకని అన్ని పూజల్లో మొదట గణపతికి పూజ చేయాలి. నీ కోపం రాకుండా చూసుకొని మనం మిగతా దేవతలు పూజ చేయాలి. వరాలిచ్చే పరమాత్ముడు విష్ణుమూర్తి ఉన్నప్పటికీ కూడా గణపతినే పూజ చేయాలి. విశ్వక్షేణ రూపంగా ఉండే గణపతిని పూజించాలి మొదట మనం. ఈ శాపాన్ని పురజనులంతా విన్నారు. దాంతో వారికి రాజు మీద ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. ఇంతవరకు రాజే దేవుడు అనుకునేవాళ్ళు ఎప్పుడు తన ఆరాధ్యమూర్తి అయినటువంటి ఆ గణపతిని పగలగొట్టారో రాజు మీద కోపం వచ్చేసింది అందరికీ. దానికి తోడు దేవతా శాపంతో తమకు ఏ కీడు పట్టుకుంటుందో అనేటువంటి ఆందోళన పెరిగిపోయింది జనానికి. దాంతో కాశీనగర వాసులంతా కూడా ఇళ్ళు ఖాళీ చేసి తలో దిక్కుకు పారిపోయారు. మొత్తం కాశీ పట్టణం అంతా ఖాళీ అయిపోయింది ఒక్క దెబ్బకు. అందరూ పరిగెత్తారు. పక్క ఊర్లకు వెళ్ళిపోయారు. నది దాటి వెళ్ళిపోయారు. గంగను దాటి వెళ్ళారు. అటు ఇటు తల దాచుకోవటానికి బతికితే చాలు అని చెప్పి ఇలా కార్యసాధన చేసుకున్నటువంటి నికుంభుడు సరాసరి మహాదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా విన్నవించుకున్నాడు. శివుడు సంతోషించి నికుంభుని మెచ్చుకొని కౌగలించుకొని విశాలమైనటువంటి పరివారంతోనూ భార్య అయినటువంటి పార్వతీదేవితోనూ కలిసి వచ్చి కాశీ నగరంలో మకాం పెట్టేశాడు. అంతే కావలసింది. కాశీకి వచ్చాడు. కాశీకి వచ్చిన దగ్గర నుంచి కాశీకేమో వచ్చేశారు. దివ్యోదాసుడు ఖాళీ అయిపోయింది. అది కథ వేరే కొంచెం. కాశీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు స్వామి. ఎందుకంటే తన పట్టణం, తన సొంత ఇల్లు పాకా ఇల్లు అయినవి ఎంత ఆనందంగా ఉంటారో. ఎక్కడైనా ఊర్లు తిరిగి మన ఊరికి వచ్చి మన బాడిగింట్లో మనం హాయిగా తలదాచుకుంటే ఎంతో బాగుంటుంది. ఏం ఆనందమో చెప్పలేనంత ఆనందం. అక్కడ 5 స్టార్ హోటల్లో ఉన్నప్పటికి కూడా మన ఇంట్లో మనం ఉండి ఎంత బాగా ఉంటుందో. అందుకని ఈయనకి మాత్రం సొంతం. అంటే శివుణ్ణి అట్లా చేస్తున్నా అనుకోకండి. మీకు అది అట్లా అంటే కదా అంత సంతోషం శివుడికి అనటానికి చెప్పడానికి. అందుకని ఏదో మనకి తీసుకొచ్చి దగ్గరగా పెట్టేశారు అనుకోకండి. కాశీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. ఆ అత్తవారి ఇల్లు వదిలేసి ఆవిడ ఆ మైనాదేవి యొక్క ఆ విచిత్రమైనటువంటి పొడుపులు తప్పించుకుంది కదా అనుకున్నాడు మైనాదేవి. కానీ పార్వతీదేవి పరిస్థితి వేరుగా ఉంది. ఈయనేమో సంతోషంగా ఉంటే పార్వతీదేవి మాత్రం ఎందుకో ముఖమంతా సంతోషంగా లేదు. ఆవిడ శివుడు చెప్పాడు సొంత ఇల్లే కదా, ఇది మన ఇష్టం కదా, అంటే ఎందుకో సరిగ్గా మాట్లాడటం లేదు. ఏం మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా అని తన తల్లి పోరు పడగలేక హిమాలయాలకు వదిలి వచ్చేసిందే కానీ తీరా వచ్చాక ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి ఈ నగరం ఆమెకు నచ్చలేదు. నారాయణ నారాయణ హరే కృష్ణ.